ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం చాలా కాలం పాటు బియ్యాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత బియ్యానికి పురుగు పట్టడం, ఇంకా తర్వాత బియ్యం పాడైపోతుంటాయి కదా. సో అలా కాకుండా చాలా కాలం పాటు బియ్యాన్ని ఏ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవాలి అనే విషయం మీద ఒక మంచి టిప్ చూపిస్తున్నానండి. ఈ టిప్ని యూజ్ చేయడం వల్ల దీని నుంచి వచ్చే ఒక మంచి పవర్ వల్ల బియ్యానికి అస్సలు పురుగు అనేది పట్టదు, చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. సో ఆ టిప్ ఏంటి ఇప్పుడు చూద్దాము. అయితే ఈ టిప్ చూడడానికి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేశారంటే నేను ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే, మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక లైక్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీకు వీలుంటే షేర్ చేయండి. మరి ఆ టిప్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. బియ్యాన్ని స్టోర్ చేసుకోవడానికి నేను వేపాకులు తీసుకున్నానండి. ఇలాంటి తాజా వేపాకులు తీసుకుంటే బాగుంటుంది. వీటన్నిటిని కూడా ఒక 3 days పాటు నీడపట్టున ఆరపెట్టుకోవాలి. ఎండన మాత్రం ఆరపెట్టకండి. ఇలా నీడపట్టున ఆరపెట్టిన తర్వాత చూసారు కదండి ఎలా డ్రై అయిపోయాయో. ఇక యువతల పక్కన వచ్చేసి వెల్లుల్లి రెబ్బల నుంచి తీసిన తొక్కులు అనమాట, వీటిని కూడా నేను తీసుకున్నాను. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇవి లవంగాలు కూడా కొన్ని తీసుకున్నాను నేను. ఇక వీటన్నిటిని కూడా మనం పౌడర్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ముందుగా నేను మిక్సీ జార్ తీసుకున్నాను, దీంట్లోకి వేపాకులు వేసేసి ముందు గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటాను. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల రేకులు ఇంకా లవంగాలు కూడా వేస్తున్నాను. కొంచెం లవంగాలు ఇంకొంచెం ఉంటే బాగుంటుందండి, కానీ నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి కాస్తంత వేసుకున్నాను. సో మీ దగ్గర ఎక్కువ ఉంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేయండి. సో వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఎలాగో చూద్దాము. ఆ తర్వాత దీంట్లోకి ఒక 2 spoons ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం దీంట్లోకి వాటర్ అనేది కూడా వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ మాత్రం వేయకండి. కొంచెం వాటర్ అనేది వేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అది కూడా ఎలాగో చూపిస్తాను. చూసారు కదండి, ఇలా చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా తయారు చేసుకోవాలి. అయితే వేపాకుల పౌడర్ నుంచి ఇంకా వెల్లుల్లి రెబ్బల తొక్కుల నుంచి లవంగాల నుంచి వచ్చే ఒక మంచి పవర్ వల్ల బియ్యంలో అసలు పురుగు పట్టకుండా చాలా కాలం పాటు మనం నిల్వ చేసుకోవచ్చండి. దీని పవర్ వల్లే అసలు బియ్యంలో పురుగు అనేది పట్టదు. ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనం నీడపట్టున ఆరపెట్టేసేసుకోవాలి. ఎండను మాత్రం పెట్టకండి, నీడపట్టున మాత్రమే ఆరపెట్టడం వల్ల దీని నుంచి వచ్చే పవర్ అనేది చాలా బాగుంటుంది. మార్కెట్లో దొరికే నీమ్ పౌడర్ని కూడా తీసుకొచ్చి మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే చెట్టు నుంచి తీసిన ఆకుల్ని ఎండపెట్టి ఈ విధంగా చేసినట్టయితే చాలా పవర్ అనేది ఉంటుందండి. ఒకవేళ మీకు ఆ విధంగా అవైలబుల్గా లేకపోతే నీమ్ పౌడర్ అనేది డైరెక్ట్గా తీసుకొచ్చి ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. చూసారు కదండి ఎలా డ్రై అయిపోయాయో. ఆ తర్వాత ఎలా చేయాలో చూద్దాము. ఒక పలుచటి క్లాత్ అనేది తీసుకున్నాను. ఒక 3 inches వెడల్పు పొడవు ఉండే విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి బాల్ అనేది ఇలా పెట్టి తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఒక టేప్ అంటించేస్తే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా ఇలా అంటించేసి బాల్స్ అన్నీ కూడా మనం తయారు చేసుకోవాలి. అయితే ఇదంతా చూడంగానే బాబోయ్ ఇంత రిస్కా, ఇంత చెయ్యాలా బియ్యాన్ని స్టోర్ చేయడానికి, బాబోయ్ మా వల్ల కాదు అని అనుకుంటున్నారా? అలా కాకుండా ఇంకొక పద్ధతి కూడా ఉందండి. చాలా ఈజీగా ఏ విధంగా చేయాలో అది కూడా ఇప్పుడే నేను చూపిస్తాను. ఏం లేదండి, ఇందాక నేను చెప్పాను కదా చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకోవాలన్నాను కదా, అలా అసలు బాల్స్ తయారు చేయాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా పౌడర్ని తీసుకువెళ్ళి క్లాత్లో వేసేసి ఇలా మూట కట్టేసి గట్టిగా మూట కట్టాలి. గట్టిగా మూట కట్టిన తర్వాత ఒక దారంతో గట్టిగా ముడి వేయాలి. ఒక 2-3 ముళ్ళు వేసేస్తే గట్టిగా అయిపోతుంది. ఆ తర్వాత ఈ చివరి కొనలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా చక్కగా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా తయారైపోయాయి కదా, ఇప్పుడు ఎలాగో చూద్దాము. మనం బియ్యం డ్రమ్లో కొంచెం బియ్యం అనేది వేసుకున్న తర్వాత ఈ బాల్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 layers రైస్ అనేది వేసేసుకోవాలి ఇలాగా. మళ్ళీ ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 బాల్స్ అనేటివి ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ లేయర్స్ ఇలా 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల దీని నుంచి వచ్చే ఒక పవర్ కానీ ఆ వాసన అనేది డ్రమ్ము నిండా ఉంటుంది. ఇక ఆ తర్వాత పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. సో వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ ఇంకా కామెంట్స్ కూడా ఇవ్వండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ